ఆమె ఇంటికి పరమాత్మ సాధు రూపం వేసుకొని ఇట్లా వచ్చేసింది. భవతి భిక్షాన్ని జోలే పట్టుకొని వచ్చింది. ఆ జోలే పట్టుకొని వచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది, నిలబడి రాయప్ప పరమాత్మ, శివ 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 శివ, నా ఇంటికి ఎప్పుడు ఏ సాధు రాలేదు పరమాత్మ, నీవు వచ్చినవరో పరమాత్మ, జర ఉండు ఆగాగానే. సాధు పరిశీలే పరమాత్మ, నా పేరు ఈమెకి ఎట్లా తెలుసు పరమాత్మ, మాట మాట పరమాత్మ అంటుంది, ఈమెకి ఎవరు చెప్పిండ్రు అని ఆయన మైండ్లో. నిలబడరో ఎప్ప పరమాత్మ, పోకురో పరమాత్మ, పిడికెట్ రొట్టెని ఇస్తారా పరమాత్మ అని అన్ని పట్టుమని స్నానం చేసి, పట్టుమని స్నానం చేసుకొని ఒక రొట్టె చేసి మీదికి పోయి భర్తకు చూస్తుంది. వీడు మళ్ళీ వస్తే ఇక సాధు కన్నం పెట్టని ఎలగొడతాడని మీదికి పోయి చూసి భర్త షాప్లో ఉన్నాడు, దనదన ఒక రొట్టె చేసింది. ఆమె తినే పుండి కూర ఆ సాధుకు పెట్టి ఈమె తిన్నట్లు అయ్యేంత కుడుకు రొట్టె ఆ పుండి కూర దానం చేసి, దానం చేసిన తర్వాత సోంచుల పడేయాలి సాధు, ఏందమ్మా నీవు దానం చేస్తున్నా, నీ ఇంట్లో పిల్లలు ఎప్పా, మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళే అన్నం పెడుతుండేరా ఎప్ప, మా ఇంట్లో పిల్లలు లేకనే సాడే సత్తి దొరికిండ్రో ఎప్ప, మా పిల్లలు ఉంటే వాళ్ళే అన్నం పెడుతుండే, మేమెందుకు పెడుతుంటివ్రా ఎప్ప అని ఆమె ఏడుస్తుంది. ఏడ్చేటప్పుడు పరమాత్మ సాధు ఆయన ఏమన్నాడు, అమ్మ మీ ఇంటి పెద్ద మనుషులు చనిపోయిండ్రు కదా, వాళ్ళ శ్రద్ధ పూజ పోయి కాశీలో పూజ చేస్తే పిల్లలు అవుతారమ్మా అని చెప్పాను. సరే సరే అని వీళ్ళు ఏం చేసిండ్రు, ఓకే ఓకే అనుకొని తర్వాత పిల్లలు పుడతారు, మీరు అట్లా పోయి కాశీ పూజ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇక సాధు అక్కడ బాయ్ చెప్పి, సాధు బాయ్ ఇంట్లో పరిశీలన అయిపోయిన తర్వాత ఇంటి భర్త వచ్చే సాయంత్రం, ఏమండి మీకు ఒక మాట అడుగుతాను, అడగనే అడుగు, ఏమున్నది అడగనే, లేదంటే మీకు ఏం అడగలేదు ఇప్పటిదాకా, ఒక్క మాట అడుగుతా, నన్ను కాశీ తీసుకొని పోతే చాలా పుణ్యం ఉండేది. సరే కాశీ తీసుకొని పోమంటున్నావు కదా, తీసుకొని పోతా, కానీ నీకు మాత్రం ₹1 ఇవ్వకపోతేరా పరమాత్మ, కాశీకన్నా తీసుకొని పోతా అంటున్నావు కదా, కాశీకన్నా తీసుకొని పోరో ఎప్పని మనసులన్నీ, సరే సరే ఎట్లయితే ఎట్లానే కాశీకి తీసుకొని పోతా, కానీ ట్రైన్కి తీసుకొని పోను, బస్సుకు తీసుకొని పోను, నేను కాశీకి తీసుకొని పోయింటుంటే ఎట్లా తీసుకొని పోతా అంటే నడుచుకుంటా పోవాలి అని. సరే రాయప్ప నీకు నడుచుకుంటానే తీసుకొని పోతా అని, నడుచుకుంటానే తీసుకొని పోతారు ఎప్ప అని అన్నాడు.